హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన ఫౌండర్స్ అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం నా సొంతంగా నేను ఊహించుకొని చెప్పేదైతే కాదండి. ఎందుకంటే మన యాష్ ముఫార్ గారు తన గత వెబినార్లో చెప్పినటువంటి విషయాలను బట్టి, అదేవిధంగా పాపప్లో వస్తున్న మెసేజ్లను బట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ ప్రశ్నలకు చాలామందికి సమాధానాలు తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది అడుగుతారు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ముఖ్య విషయం అండి, కొంతమంది ఫౌండర్స్ ఈ సోది ఇదేంటి ఈ సోది, ఈ ల్యాగ్, ఈ సొల్లు కొంచెంమంది సీరియస్ కావడం జరుగుతుంది. కొంచెం వేడిగా మాట్లాడడం, మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు మన కంపెనీ మీద కోపం కావచ్చు, మనకు లేట్ అవుతుందని చెప్పేసి పేషెన్స్ కోల్పోవడం కావచ్చు. సరే, నచ్చకుండా ఉండడం వల్ల ఇట్లా కామెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని తప్పు పట్టడం అయితే లేదు. ఓకే అండి, నేను మన వీడియోస్ అన్నీ చాలా వరకు చాలా స్పీడ్గా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే కంటెంట్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా, ఇలాగ స్లో డ్యూరేషన్ లేకుండా నేను స్పీడ్గా కంటెంట్ మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు నా వీడియోస్ మీద వెచ్చించే టైం వేస్ట్ కాకూడదు, దానికి వర్త్ ఉండాలని చెప్పి చాలా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకసారి గమనించండి. ఓకే, ఇక మన టాపిక్కి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. నేను ముఖ్యంగా చాలా కామెంట్స్ రావడం జరిగింది. నాకు పర్సనల్గా వాట్సాప్లో చాట్ చేయడం, ఫోన్ చేయడం, అడగడం జరిగింది. మా సర్కిల్లో ఉన్న మెంబర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు. కానీ నేను కొన్ని 6 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే వాటికి ఇంతకుముందుకు మనం చెప్పినటువంటివి తక్కువ చెప్పడం జరిగింది కాబట్టి ఇవి బెటర్ అని చెప్పి ఒక 6 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూపెడుతున్న ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక మొదటి క్వశ్చన్ చూసుకుంటానండి. నేను చాలా రకాలుగా కేవైసీ గురించి ప్రయత్నించడం జరిగింది, అయినా కావట్లేదు, మరి ఇంకా నేనేం చేయాలి అడగడం జరిగిందండి. ఒకటండి, ఈ క్వశ్చన్ చాలా రకాలుగా చాలామంది అడగడం జరుగుతుంది చాలా రోజుల నుంచి. ఒకటండి, ఆల్రెడీ మనకు 45 days అనే లిమిటెడ్ టైం అనేది కూడా దగ్గర రావడం జరిగింది, 2-3 days. కాకపోతే కొంతమంది కూడా 45 days కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా కొంతమందికి లేట్గా జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా నా సర్కిల్లో కూడా ఒక 2-3 days టైం ఉంది ఇంకా 45 days కంప్లీట్ అయ్యడానికి. ఒకటండి, ఇప్పటివరకు ప్రయత్నించారు, ఇంకా 2-3 days మీ 45 days కంప్లీట్ అయ్యేంత వరకు ప్రయత్నించండి. అయినా కాకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కొత్త ఐడి తీసుకొని మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కేవైసీలు కూడా స్మూత్గా జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను కొత్తగా ఈ 2-3 రోజుల కింద కానీ కొత్తగా నేను రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు, నేను చూడలేదు. మన సర్కిల్లో డౌన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఒక్కసారి మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి. ఏంటంటే మీరు చాలా రోజుల కింద మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకొని ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోకి అప్పుడున్న ఫోటోలకి క్లారిటీ లేకుండొచ్చు. ఒకవేళ కొత్త అప్డేట్ చేసి ఉంటే మాత్రం అదే వాడండి. లేదా అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయినా కానీ పాస్పోర్ట్ అయినా సరే ఉంటే వాటితో ప్రయత్నించి చూడండి, ఈజీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇదండి. నెక్స్ట్ చూస్తాండి, సెకండ్ వన్, విక్టరీ విత్ యాష్ అనేది ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు, ఇక అవ్వదా అంటే కొంచెం కోపంతో అడిగినట్టే ఉంది. ఇది 2-3 అడగడం జరిగింది, అందుకని తీసుకోవడం జరిగింది. ఒకటండి, మీరు అనేది వాస్తవమే, నిజమే. విక్టరీ విత్ యాష్ అనేది ట్రైనింగ్ ప్లాట్ఫామ్, ట్రైనింగ్ సెంటర్. అది చాలామంది లీడర్స్గా మన యాష్ మెంబర్ చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు స్టార్ట్ కాకపోవడానికి కారణం ఏవైనా ఉండొచ్చు. ఎందుకు స్టార్ట్ కాలేదు అనడానికి ప్రాపర్ రీజన్ అయితే లేదు నా దగ్గర అయితే. కానీ నేను ఇదైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫౌండర్స్ అందరూ లోపలికి అది విక్టరీ విత్ యాష్లో వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని అనుకోవచ్చు. అదేవిధంగా ఫౌండర్సే కాకుండా ఒక ఫిగర్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉండవచ్చు. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మన ఫౌండర్స్ 6 lakhs మెంబర్స్ అయి ఉంటే ఒక 7 లేదా 8 lakhs లేదా 10 lakhs 10 లక్షల మంది వచ్చిన తర్వాత మనం ట్రైనింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేద్దాము అని అనుకొని ఉండవచ్చు. వాటికి సంబంధించి రీచ్ కాకపోవడం వల్ల ఇంకా స్టార్ట్ కాలేదని నేనైతే అనుకుంటున్నాను.
ఇదండి నేను పర్సనల్గా అనుకుంటున్న విషయం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఫిగర్ ఇంకా రీచ్ కాకపోవడం వల్లనే వాళ్ళు ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదేమో అని నేను అనుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, థర్డ్ వన్ చూస్తానండి. విక్టరీ విత్ యాష్లో అందరికీ ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తారా అని అడగడం జరిగింది. అంటే తన మీనింగ్ ఏంటంటే అందరికీ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తారా అంటే ఫౌండర్కి మాత్రమే ఫ్రీగా ఇస్తారా, అదర్ పర్సన్ కూడా ఫ్రీగా ఇస్తారా అని అడగడం అని నాకు అర్థమైంది. అంటే నేను ఎలా టైప్ చేసిన వాళ్ళు అడిగిన దాన్ని ఏ విధంగా అయితే అడిగారో అదే విధంగా నేను రాయడం జరిగింది మన ఇప్పుడు డిస్ప్లేలో. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఫౌండర్స్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా, అదర్ పర్సన్స్ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారా అని అడగడం జరిగింది. ఒకటండి, ఇక్కడ మన యాష్ ముఫర్ గతంలో ఆయన స్టార్టింగ్లో చెప్పినప్పటికీ ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం నా సొంత డబ్బులతో మీకు ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ అందరికీ ఫ్రీ అనే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఫౌండర్స్ మాత్రమే ఫ్రీ అని అనుకుంటే అక్కడ ఒకటి మ్యాండేటరీ ఉండాలండి. ఎందుకంటే ఫౌండర్ ఐడి అన్న ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి మీరు. ఎందుకంటే ఫౌండర్స్కే ఫ్రీ అన్నప్పుడు ఫౌండర్స్కి ఇప్పుడు ఎట్లా సపరేట్ చేయడం కుదరదు కదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆన్ పాస్లో ఉన్న ఈమెయిల్ ఐడి కానీ, పేరే కానీ, ఫోన్ నెంబరే కానీ, సంథింగ్ ఐడి నెంబర్, ఓఎస్ ఐడి నెంబర్ కానీ ఏది మ్యాండేటరీ అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు అట్లా అడుగుతానే కదా వాళ్ళు ఫౌండర్స్ అని గుర్తించడం, వీళ్ళు అదర్స్ అని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అలాంటిది అడగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీగే. ఇప్పుడు ఒకవేళ మనం ఫౌండర్స్ గుర్తించాలంటే ఆడ కారణాలు ఏం లేవు. ఏ విధంగా గుర్తించగలుగుతారు? ఇప్పుడు ఆల్రెడీ మనం థర్డ్ సర్వేలో చేసినప్పుడు కూడా ఈమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చాలామంది మార్చుకోరు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు విక్టరీ విత్ యాష్లోకి వచ్చేటప్పటికి మీరు ఆన్ పాస్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి అని ఉంటేనేమో ఫౌండర్స్ వీళ్ళు గుర్తించేటోళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏది లేదు కదా, ఎవరైనా జాయిన్ కావచ్చు, ఏ ఈమెయిల్ ఐడితో మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆన్ పాస్కి విక్టరీ విత్ యాష్కి 1% కూడా సంబంధం లేదు, పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఫౌండర్స్కైనా అదర్స్కైనా అందరికీ విక్టరీ విత్ యాష్లోకి ఫ్రీ ఎంట్రీ. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫోర్త్ వన్ చూస్తానండి. నా అకౌంట్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. అంటే 45 days కంప్లీట్ అయినట్టుంది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్ పాస్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడినే ఈ విక్టరీ విత్ యాష్లోకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే నాకేమైనా ప్రాబ్లమా అని అడగడం జరిగింది. ఒకటండి, ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, విక్టరీ విత్ యాష్కి ఆన్ పాస్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆన్ పాస్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చినా ఇప్పుడు అకౌంట్ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేపు కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని కొత్త ఐడి రిజిస్టర్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు అందరికి వచ్చే బెనిఫిట్సే మీకు వస్తాయి, మీకు వచ్చే బెనిఫిట్సే అందరికీ వస్తాయి. ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఐడి రిమూవ్ అయిపోయినా కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ కొత్తగా మెయిల్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ అది కూడా తొందరగా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 30 days టైం లిమిట్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు 1 weekలోకి అన్నీ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ అండి, 5th వన్ అండి, కొత్త బిజినెస్ ఎలా ఉండబోతుంది, అందులో కూడా మనం ప్యాకేజెస్ తీసుకోవాలా అని అడగడం జరిగిందండి. ఒకటండి, కొత్త బిజినెస్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలీదు, యాష్ ముఫర్ గారి తప్ప. ఎందుకంటే మనకు విక్టరీ విత్ యాష్ అనేది జస్ట్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ ఇంకా స్టార్ట్ కాలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికి క్లారిటీ లేదు. కాబట్టి ఈ విక్టరీ విత్ యాష్లో ఇది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటప్పటికే మనం కొత్త బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు, అందులో ఉండే ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు. ఆ ప్రోడక్ట్స్ని మనం ఏ విధంగా వాడాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేయాలి అని మనకు ట్రైనింగ్ చేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. మన కొత్త బిజినెస్ గురించి ట్రైనింగ్లో చెప్పబోతుర్రు అని నేను అనుకుంటున్నా. ఇది మనకి తెలియాలంటే మనకు ట్రైనింగ్ స్టార్ట్ కావాలి. ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు రాబోయే బిజినెస్ ఏంటి, దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ ఎలా పని చేయబోతున్నాయి, దాన్ని మనం ఎలా యూజ్ చేయాలని చెప్పడం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 6th వన్ అండి. ఇప్పుడు మనకు 25 links ఇవ్వడం జరిగిందండి. ఈ 25 linksని ఫౌండర్స్కి మాత్రమే ఇవ్వాలా, అదర్ పర్సన్స్ కూడా ఇవ్వచ్చా అని అడగడం జరిగిందండి. ఒకటండి, మనం కొంచెం
క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం లెంత్ అయినా. మనం విక్టరీ విత్ యాష్లోకి రావడానికి మనకు థర్డ్ సర్వే అనేది ఒక నిర్వహించడం జరిగింది. ఆ థర్డ్ సర్వేలో 6 lakhs మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని మనకు గతంలో చెప్పడం జరిగింది. దాన్ని దశల వారీగా 60 ఇలా మెంబర్స్కి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకు 10 లింక్స్ ఇచ్చి వాళ్ళని ఇలా తీసుకురావడం జరిగింది. రీసెంట్గా మనకి పర్సన్కి 10 లింక్స్ ఉంటే ఆ 10 లింక్స్ని 15 లింక్స్ చేయడం జరిగిందండి. జరిగిన తర్వాత మనకు అంతకుముందుకు వచ్చిన పాపప్లు ఏంటండి, విజయవంతంగా 5 లక్షల మంది మన విక్టరీ విత్ యాష్లోకి రావడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. ఈ 5 లక్షల మంది ఆల్రెడీ వచ్చిన తర్వాత మనకు ప్రతి పర్సన్కి 15 అంటే 5 ఎక్స్ట్రా లింక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 5 లక్షలతోటి చూసుకుంటా అంటే ఇప్పటికే మన ఫౌండర్స్ 6 లక్షల మంది ఫౌండర్స్ ఎప్పుడో రీచ్ అయిపోయారు. అంటే వాళ్ళ కేవైసీ వెరిఫికేషన్ కావచ్చు, ఈమెయిల్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఉండడం వల్ల కూడా కొంతమంది చేరకపోవచ్చు, కానీ లింక్స్ మాత్రం అందరికి చేరినాయి. ఓకే, అది తీసుకుంటే చేరినాయి, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి 10 ఇన్విటేషన్ లింక్స్ని ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 5 లక్షల మంది అది విక్టరీ విత్ యాష్లోకి వచ్చిర్రే అనుకుందాం. ఈ 5 లక్షల మందికి ఒక్కొక్కరికి ఇంక ఎక్స్ట్రాగా 10 లింక్స్ ఇచ్చిరంటే ఎంత అవుతాయండి? మొత్తం 50 లక్షల లింక్స్ అవుతాయి. ఇంకా ఫౌండర్స్ ఏడురని ఓన్లీ కేవలం ఫౌండర్స్ ఇస్తానికి అర్థమైంది కానీ నేను చెప్పింది. ఇప్పుడు అందరి దగ్గర కలిపి జనరల్గా 50 లక్షల లింక్స్ ఉన్నాయి. నాకు తెలిసి 50 లక్షల కంటే ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే 15 లింక్స్ అందరూ యూజ్ చేసి ఉండరు. నాకు తెలిసి కొంతమంది యూజ్ చేయొచ్చు, కొంతమంది యూజ్ చేయకపోవచ్చు. నాలంటే 5 లింక్స్ యూజ్ చేశారు, ఇంకా 10 లింక్స్ అక్కడ ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇప్పుడు నాకు 25 అయినాయి కాబట్టి 20 లింక్స్ ఉన్నాయి నా దగ్గర. కానీ ఎందుకంటే మనకు గతంలో ఒక మ్యాటర్ చెప్పడం జరిగింది, లింక్స్ అందరికి షేర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ లింక్స్కు ఎవరికి ఇవ్వాలి? మంచి టాలెంట్ ఉన్నవారికి, స్కిల్స్ ఉన్నవారికి, వర్క్ చేసేటటువంటి వాళ్ళకు ఏరుకోరి ఇవ్వండి. ఎందుకంటే మీకు వాళ్ళతో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి నేను బయట వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వలేదు. అందుకనే నాకు తెలిసి ఇంకా 50 లక్షల లింక్స్ మన ఫౌండర్స్ దగ్గర ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 50 లక్షల లింక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎవరికైనా షేర్ చేయవచ్చు. ఎవరికి బయట వాళ్ళకి షేర్ చేయాల్సిన ఆల్రెడీ ఫౌండర్స్ అందరూ అయిపోయారు. ఇప్పుడు బయట వాళ్ళకి షేర్ చేయాలి. ఇంకోటి అండి, ఈ 25 లింక్స్ తోటి అయిపోతుంది అనుకోవద్దండి. దాన్ని 50 చేసినా ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే అన్లిమిటెడ్ లింక్స్ ఇస్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది. అందుకని లింక్స్ ఎన్నైనా రావచ్చు. ఇప్పుడు నిశ్చింతగా ఎంతమందికి అంటే అంతమందికి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ పాప కూడా అదే కానీ చెప్పింది, మనం పునాది నుంచి స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తున్నాం, అడ్డంకులను తొలగించుకుంటూ వస్తున్నాం, మన సర్కిల్ని పెంచుకుంటూ వస్తున్నాం అని చెప్పడం జరిగింది. అందుకని ఈ లింక్స్ ఇలా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. రేపు అన్లిమిటెడ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదండి మన ఫౌండర్స్ అడిగిన ప్రశ్నలకు నేను ఆల్మోస్ట్ సమాధానాలు ఇచ్చినానైతే అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కొద్దిగా లెంత్ అయిందండి, గమనించండి.